శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఒక షష్ఠ స్థానమే బుధ కుజ రాహువులతో యోగిస్తోంది. మిగతా 6 గ్రహాల యొక్క ఉనికి కూడా అననుకూల ఫలితాలతో ఉన్నాయి. ఏదైనా కానీ రాశిని చూస్తూ ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క ఉనికి ఏదైనా ఉన్నట్టయితే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రాశిని చూస్తూ ఉన్నటువంటి శుభగ్రహాలు అని చెప్పడానికి రాదు, కానీ శనిగారి యొక్క ఫలితం చాలా బలంగా కనిపిస్తోంది. శుక్రాచార్యుల వారు ఉన్నారు, కానీ అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలం లేరు. ఎందువల్ల? ఆయన సప్తమంలో అంత మంచి ఫలితాలను ఇవ్వరు. అలాగే ఈ శనిగారితో కలిసి ఉన్న కారణం చేత కూడా అంత మంచి ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను.
అలాగే అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ పనులైనా మొండిన పడిపోతూ ఉంటాయి, పనులు ముందరికి వెళ్ళవు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చరాస్తుల వృద్ధి అంత అనుకూలంగా లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా అంతగా లేదు. అలాగే కుటుంబంలో కూడా చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తున్నాయి తప్ప కుటుంబంలో సఖ్యత, ఐకమత్యము ఇవేవి కూడా ఉన్నటువంటి పరిస్థితి కాదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు. స్నేహం, స్నేహితుల మధ్య కానీ బంధుత్వాల మధ్య కానీ విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా వ్యయ ప్రయాసలకు లోనై ఉంటాయి. ఇక ఉద్యోగ జీవితం సరే, స్త్రీల విషయం కూడా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే షష్టం బాగా యోగిస్తున్న కారణం చేత అనుకోని విధంగా ధనము రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, అలాగే విజయావకాశాలు, పూర్వం ప్రారంభించినటువంటి పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి కొంచెం విజయాల బాటలోకి వెళ్ళడము, ఇవి మీకు కొంచెం మానసికమైన సంతృప్తిని, ఆనందాన్ని తెచ్చిస్తున్నాయి అని చెప్పచ్చు. కొత్త ప్రయత్నాలు ఏవి ప్రారంభించకండి, కొత్త పనులు ఏవి కూడా మొదలు పెట్టకండి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము పంచమ స్థానం నుంచి ఇక్కడ అష్టమ స్థానంలోకి వెళ్ళింది. దీనివల్ల ఏమాత్రము ప్రయోజనం కనిపించబోవడం లేదు సరిగదా. మరికొంత విచారం ఉండడానికే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము అంత పూర్తిగా కొంత తలనొప్పిని తెచ్చిచ్చేటటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మారిన గ్రహస్థితి అంత అనుకూలము లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా తెలియచెప్పినట్టుగా జాగ్రత్తలు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించవలసిందిగా. ఎందువల్ల అంటే శనిగారి దుష్ప్రభావము ఎక్కువ కనిపిస్తోంది, గురు బలము కనిపించబోవడం లేదు. ఇక్కడ శని శుక్రుల కలయిక జరుగుతుంది. కాబట్టి ఏ స్నేహాన్నైనా, ఏ బంధుత్వాన్నైనా చెడిపోకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. మనోబలం పెంచుకోండి, యోగా చేయండి, కొంచెం మనోనిబ్బరంతో ఉండండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.